సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి సంబంధించి మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నిరంతర ప్రక్రియ అని ఇంత ముందే చెప్పడం జరిగింది. అదే విధంగా 2 నెలలకు ఒకసారి 25 మంది దాకా మరి అందరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఫైల్ పెట్టి మరి అక్కడికి పంపుతున్నామో, ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా గానీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా గానీ ఎవరికైతే ఆ వైద్య సదుపాయం లేదో, అలాగే వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఇతరాత్ర హాస్పిటల్లో చేయించుకున్నారో వాళ్ళకు కూడా సాయం అందించాలన్న ఉద్దేశంతో మరి నిరంతరం ఆఫీస్ లో ఒక మనిషిని పెడతాం. అలాగే మేము కూడా అందుబాటులో ఉంటాం. డివిజన్ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడికక్కడ వార్డుల్లో తిరగటం వల్ల వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉందన్నప్పుడు ఆ ఇబ్బంది మీకు ఈ విధంగా వస్తుంది, మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అధికారంలోకి వస్తే అందరికీ కూడా పేదవాడికి మేమందరం కూడా అండగా ఉంటామని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి ఇవాళ వరకు కూడా రమారమి 180 మంది దాకా అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. 2,25,00,000 రమారమి వాళ్ళకి అందించడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి ప్రజలకి ఎవరైతే నాయకులు అందుబాటులో ఉంటారో అప్పుడే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇదంతా కూడా పారదర్శకంగా ఎవ్వరూ కూడా ఎక్కడ ఏ లోపం లేకోకుండా వాళ్ళు ఏదైతే చేయించుకున్నారో అందులో 40% కానీ 50% కానీ ఒక్కొక్కరు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వాళ్ళకే నేను పర్సనల్ గా వెళ్ళి 60% రాయించడం జరుగుతుంది. మరి వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆర్థిక చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే మరి ఈ ప్రక్రియ అనేది ఈ విధంగా సాగుతుంది. మరి లోగడ ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. రమారమి ఈ సంవత్సరం కాలంలో మరి 2,25,00,000 రూపాయలు మరి ఏలూరు నియోజకవర్గం తరపునే మరి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి. అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వచ్చినాయి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది.